అక్టోబర్ 2న జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్లు మూసేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ ఆర్వి కర్ణన్. సంబంధిత అధికారుల పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా వస్తుండటంతో అయోమయంలో పడ్డారు మాంసం విక్రయదారులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, అహింస, సత్యం ఇవన్నీ కూడా గాంధీ మహాత్ముడి బాట కాబట్టి ఆ రోజున మద్య నిషేధం కానీ లేదంటే మాంసం విక్రయం కానీ ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నారు. సో దసరా రోజున మరొక వైపు కల్చరల్ అంశం తెలంగాణ వాసులకు సంబంధించి ఎలా బ్యాలెన్స్ చేయబోతోంది జీహెచ్ఎంసీ? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? బిందు, ఈసారి దసరా పండుగ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే వచ్చేసింది. సో గాంధీ అంటేనే మనకు హింస ఆ రోజు ఉండకూడదు, అహింసకు మారిపోయారు. సో ఆ రోజు అటు మద్యం మాంసం రెండు కూడా బంద్ ఉంటాయి. సో మరి గవర్నమెంట్ ఇప్పటికే అటు జీవో కూడా తీసుకొచ్చింది. అటు జిహెచ్ఎంసీ తరఫున జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత స్లాటర్ హౌస్ అధికారులకు వీళ్ళందరికీ కూడా ఆ రోజు మద్యం కావచ్చు, మాంసం ఎవరూ విక్రయించకూడదు అనేటువంటిది ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో ముఖ్యంగా దసరా పండుగ అంటేనే అటు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అంతా కలిసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజు కలిసి దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలంగాణలో. మరి ఆ రోజు అటు మాంసం విక్రయాలు అనేటువంటివి జరగకూడదు అనేటువంటిది ఇప్పటికే గవర్నమెంట్ చెప్తుంది. సో కొంతమంది ఉన్నారు, ఆ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే ఈసారి దసరా పండుగ వస్తుంది, మీకు వ్యాపారాలు ఎలా ఉంటాయి? మరి ఆ రోజు ఎట్లా ఉంటుంది? గాంధీ జయంతి వస్తుంది కాబట్టి దసరా పండుగ కూడా తెలంగాణ వాళ్ళకి పెద్ద పండుగ. గాంధీ జయంతి రోజే వస్తుంది కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ ఏం అమ్మడం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ అధికారులు ముందే చెప్పడం జరుగుతుంది. ఆ రోజుకి ఏంటంటే కస్టమర్లకు కూడా మనం ముందు రోజే చెప్తాము, గాంధీ జయంతి ఉంది, దుకాణం బంద్ ఉంటుంది అనేసి, లేదంటే తర్వాత తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే గాంధీ జయంతి రోజు పండుగ రావడం వల్ల ఈ వ్యాపారస్తులకు ఒక విధానంగా దెబ్బనే పడుతుంది. వ్యాపారస్తులు కొంత నష్టం అని చెప్తున్నారు. కానీ అయితే ఆ రోజు హింసకు తావుండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా గాంధీ జయంతి రోజున అటు మాంసం విక్రయాలు అనేటువంటి జరగవు. సో ఇప్పటికే అటు మద్యం షాపుల వాళ్ళు, మాంసం షాపుల వాళ్ళు ఇప్పటికే దుకాణాల ముందు బోర్డులు పెట్టుకుంటున్నారు. వైన్ షాపుల వాళ్ళు అయితే జనరల్గా అక్టోబర్ 2కు ఒక రోజు ముందు బోర్డు పెడతారు. కానీ ఇప్పుడు దసరా పండుగ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు వారం నుంచే ముందు బోర్డు పెట్టారు. ఎందుకంటే అక్టోబర్ 2న బంద్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏమైనా విక్రయాలు చేసుకునే వాళ్ళు ముందే కొనుక్కోవాలని చెప్పి ముందే బోర్డ్స్ కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అధికారులు మాత్రం ఈ జీవోను, ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలయ్యేలా ఎక్కడైనా వైన్ షాపులు కావచ్చు, మద్యం షాపులు దసరా పండుగ రోజు అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి వస్తుంది కాబట్టి ఆ రోజు ఎవరు ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే కఠిన చర్యలు, ఆ సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసే విధంగా కూడా చర్యలు ఉంటాయనేటువంటిది జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తరఫున ఆదేశాలు వచ్చాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దానికి సంబంధించి ఆదేశాలు కూడా రిలీజ్ చేసింది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.